హాయ్ ఫ్రెండ్ నమస్తే. మనశంకర వరప్రసాద్ రివ్యూ 2. మనకి అనిల్ రావిపూడి మోసం చేశాడు. దేంట్లో అంటే ఇప్పుడు థియేటర్‌కి వెళ్ళగానే ప్రతి ఒక్కరు చిరంజీవి గారి ఎంట్రీ ఉంటుంది. స్టేటస్ తీసి పెట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే అందరూ మొబైల్ అయితే ఆన్ చేస్తారు. ఆన్ చేసిన తర్వాత చిరంజీవి గారి ఎంట్రీ ఉంటుంది. జస్ట్ నార్మల్‌గా ఇలా బట్టలు ఆరేస్తారు. అందరూ కూడాను ఏంటి ఎంత సింపుల్‌గా ఒక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా ఎంత సింపుల్ ఎంట్రీ ఇచ్చేసాడు అనిల్ రావిపూడి, ఇది కాదు అనుకోని అందరూ డల్ అవుతారు. ఆ తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా కారు మీద దిగి అప్పుడు ఎంట్రీ ఉంటుంది. వేరే లెవెల్. చాలా మంది సినిమా చూసి వచ్చిన తర్వాత అందరూ కాదు, కొంతమంది రివ్యూవర్స్ ఏమంటున్నారంటే ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది, సెకండ్ హాఫ్ డల్ చేసాడు, అంతేం లేదని అంటున్నారు. అసలు ఎక్కడ డల్ అయింది? సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ హాఫ్ ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో సెకండ్ హాఫ్ కూడా అంతే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అయితే కామెడీ అర్థం చేసుకున్న వాళ్ళకే అది అర్థమవుతుంది. వెంకటేష్ గారు వచ్చిన తర్వాత అది వేరే లెవెల్కి వెళ్తుంది. శంకర్ దాదా ఎంబీబీఎస్ తర్వాత చిరంజీవి గారిని కామెడీ యాంగిల్గా అంత వాడుకున్న డైరెక్టర్ ఎవరు లేరు. కానీ అనిల్ రావిపూడి బాస్ని ఏ టు జెడ్ వాడుకున్నాడని చెప్పాలి. ఆ హావభావాలు, ఆ స్వాగు వింటేజ్ కాదు కదా. ఇప్పుడు 90స్లో చిరంజీవి గారు ఏ విధంగా కామెడీ చేసేవారో దాన్ని మించి అయితే వాడుకున్నాడు. దాంట్లో అనిల్ రావిపూడికి అయితే 100%కి 100% మార్కులు వేయాలి. అతను తెలుసు. F2లో ఏముంది? ఏం లేదే. అతను తీసిన పండగ సినిమాలు F2, F3, సంక్రాంతికి వస్తున్నాం ఇలాంటి మూవీలన్నీ సంక్రాంతి ఆడియన్స్ని, ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ చేసి అతను హిట్లు కొడుతున్నాడు. ఆ విషయం ఎవరికి అర్థం కావడం లేదు. ఇప్పుడు ఎలా అంటారు, కానీ ఈ సినిమా కూడా పక్కా 300 కోట్లు గ్రాస్ కొడుతుంది. దాంట్లో ఏం మాత్రం మొహమాట లేదు. సంక్రాంతికి బెస్ట్ బ్లాక్ బస్టర్, వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా ఏదైనా ఉందంటే మనశంకర్ వరప్రసాద్నే. రివ్యూస్ నమ్మేసి లేకపోతే పబ్లిక్ టాక్ నమ్మేసి ఎవడి ఒపీనియన్ ఆడితే. ఇప్పుడు ఒకడికి కామెడీ ఇష్టం, ఒకడికి యాక్షన్ ఇష్టం, ఒకటి అర్రర్ ఇష్టం. ఒకటి ఒపీనియన్ ఎవడు ఎలా అర్థమవుతుంది? నీ ఒపీనియన్ అతన్ని అర్థం చేసుకుని నువ్వు వెళ్తే నువ్వు ఇంకేం ఎంజాయ్ చేస్తావు? నువ్వు ఎంజాయ్ చేయలేవు కదా. నువ్వు వెళ్ళి నీ ఒపీనియన్ చూడాలి. కానీ ఈ సినిమాలో అనిల్ రావిపూడి చేసిన తప్పు ఏంటంటే విలన్, ఒక పేరుగాంచిన విలన్ అయితే పెట్టవలసింది. ఒక సైడ్ ఆర్టిస్ట్ అంటే మెయిన్ విలన్ దగ్గర సైడ్ ఉంటాడు, ఆ ఆర్టిస్ట్ని అయితే పెట్టాడు. అదొకటి మైనస్ అని చెప్పాలి. ఇంకోటి ఏంటంటే కొంచెం ఓ హడావిడి ఉండదు, అలాగని ఓ మెరుపులు ఉండవు, ఓ గూజ్ బంప్ సీన్స్ ఉండవు. అలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అలా సాగిపోతుంది. అనిల్ రావిపూడితో సినిమా తీయాలంటే నిర్మాతలు క్యూ కడతారు. ఎందుకు క్యూ కడతారు? ఆయన ఏ స్క్రిప్ట్ అయితే తీయాలనుకుంటాడో 100% ఆ స్క్రిప్టే తీస్తాడు. ఎక్స్ట్రా తీయడు, అలాగని కట్టింగ్లు ఉండవు. అలా అయితే నిర్మాతకి అదనపు భారం అయితే చాలా తగ్గుతుంది. ఆయన ఏ స్టార్ హీరోతో తీసినా, చిన్న హీరోతో తీసినా షార్ట్ టైంలో తీసేస్తాడు, తక్కువ బడ్జెట్తో తీసేస్తాడు, ఎక్కువ లాభాలు పొందుతాడు. అందుకే ఆయనతో సినిమా తీయడానికి నిర్మాతలు క్యూ కడతారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే స్టార్ హీరో సినిమాలు చాలా రోజులు ఇంత కామెడీ అయితే ఏ సినిమాలో లేదు. పక్కా మీరు పెట్టిన డబ్బులకి ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కావాలంటే నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.